ఇది చూద్దాం ఒకసారి. హర్యానాలోను ఓట్ చోరీ అంటూ నిన్న పెద్ద హైడ్రోజన్ బాంబు వదిలిండు ఎవరు? రాహుల్ గాంధీ. ఏం చేసిరు మరి అక్కడ? 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ గెలిచింది. ఆ 25 లక్షల ఓట్లు లేకుంటే బీజేపీ గెలిచేది కాదు, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ప్రతి 8 మంది ఓటర్లలో ఏదది రైట్, ప్రతి 8 మంది ఓటర్లలో ఒక్క ఓటు దొంగ ఓటు ఉందట. 8 మంది వేసిన ఓట్లలో ఒక దొంగ ఓటు కంపల్సరీ ఉందట. ఇట్లా 25 లక్షల దొంగ ఓట్లతోటి 25 లక్షల దొంగ ఓట్లతోటి హర్యానాలో బీజేపీ గెలిచిందట. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలిచేది అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. చూడండి, ఆపరేషన్ సర్కార్ చోరీలో మోదీ అమిత్ షాలతో సిఈసి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు. 100కు 100%. ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంఘాలు ఉంటాయి. బీజేపీకి కిసాన్ మోర్చా, యువజన మోర్చా, విద్యార్థి మోర్చా, గిరిజన మోర్చా, మహిళా మోర్చా, ఇట్లా మోర్చాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ సంబంధించి ఎన్నికల మోర్చా కూడా పనిచేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అదొక బీజేపీకి అనుబంధ సంఘంగా ఎన్నికల మోర్చాగా పనిచేస్తుంది ఎన్నికల కమిషన్. అంత దరిద్రంగా ఉన్నది. బీజేపీ ఏం చెప్తే అది చేస్తుంది ఎన్నికల కమిషన్. స్వతంత్రంగా ఉండాల్సింది, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ బీజేపీ ఎన్నికల మోర్చాగా, బీజేపీ అనుబంధ సంఘంగా పనిచేస్తుంది. ఇది వాస్తవం. ఓటర్ జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు. ఇక ఈమెనే బ్రెజిల్ మోడల్ ట్రెండింగ్ ఎక్కడ చూసినా కూడా. ఒక్క నియోజకవర్గంలో ఒక స్త్రీ ఫోటోతో 100 ఓట్లు అట. బ్రెజిల్ మోడల్తో 22 ఓట్లు. తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క స్త్రీ ఫోటోతో 100 ఓట్లు ఉన్నాయట. అంటే ప్రతి 8 ఓట్లలో ఒక దొంగ ఓటు ఉంది అనేటువంటిది నిన్న తీసుకొచ్చినటువంటి హెచ్ ఫైల్స్ పేరిట హైడ్రోజన్ బాంబు పేల్చిన రాహుల్వి తప్పుడు ఆరోపణలని కొట్టేసిన బీజేపీ అట. దీనికి సంబంధించి ఒక్కసారి మనం దీంట్లో మనకు వాట్సాప్లో కొన్ని వివరాలు వచ్చినాయి. ఆ వాట్సాప్లో వచ్చినటువంటి వివరాలను మీ ముందు తీసుకొస్తా ఒకసారి. ఏదది రైట్, ఇగో చూడొచ్చు ఇక్కడ. బ్రెజిల్ మోడల్ ఈమెనే, బ్రెజిల్ మోడలు ఈమెనే. హైడ్రోజన్ బాంబు పేల్చారు. రాహుల్ గాంధీ వెల్లడించిన ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 25,41,144 ఓట్లు దొంగలించబడ్డాయి. ఓటర్ల జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటో, ఇగో ఈమెనే బ్రెజిల్ మోడల్ ఫోటో ఉపయోగించారు. ఆ ఫోటో ఆధారంగా 10 బూతులలో ఒక్కొక్క బూత్లో 2 ఓట్లు ఉన్నాయట. అంటే మొత్తం 22 ఓట్లు. 22 ఓట్లు నమోదైనాయి. మరి ఎట్లా నమోదైనాయి? ఇది ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషన్ లోపం కాదా? ఇట్లా 25 లక్షల ఓట్లు ఎట్లా ఉన్నాయి? ఒక 10, 20, 500, 1000, 2000 ఓట్లతోటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హర్యానాలో. మరి ఈ 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేయించకుంటే బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచేది కదా. రాహుల్ చెప్పింది వాస్తవమే కదా. మరి ఎందుకు బీజేపీ మొత్తం కూడా ఈ ఎన్నికల కమిషన్ను దగ్గర పెట్టుకొని ఎన్నికల కమిషన్ తోటే ఆటలాడుతుంది? ఇక చూడొచ్చు, మనం క్లియర్గా కనబడతా ఉంది. దొంగ ఓట్లు కథా కార్ఖానా. అంటే బీజేపీ మొన్న కర్ణాటకకు సంబంధించి అట్లే జరిగింది, ఇప్పుడు హర్యానాలో అట్లే జరిగింది. బీజేపీ ఏ రాష్ట్రాల్లో జరిగిందో అన్ని రాష్ట్రాల్లో కూడా గట్లే వచ్చినట్టు కనిపిస్తుంది మనకు. కాకపోతే మనకు బయట రాహుల్ గాంధీ బయట పెట్టేదాకా మనకు అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ ఒక్కడే ఇగో 4 చనిపోయారని చెప్పేసి ఓట్లు తీసేసిరట. అంటే వీళ్ళు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ 4, 1, 2, 3, 4. ఈయన కాదనుకుంటా, ఈయన ఇక్కడనే. ఈ 4 చనిపోయారని ఎట్లాగో ముస్లింలు కదా, బీజేపీకి ఓట్లు పడాయి కదా, వీళ్ళు 4 చనిపోయారని చెప్పి ఓట్లు తీసేసిరట. మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి రాహుల్ గాంధీ స్టేజ్ మీద పెట్టిండు. నిన్న హైడ్రోజన్ బాంబు వేసిండు. చనిపోయిన వాళ్ళు మరి ఎట్లా బ్రతికొచ్చిర్రు? రాహుల్ గాంధీ కూర్చొని ఏమన్నా మర్మ విద్యలు లేకపోతే ఏమైనా క్షుద్ర పూజలు చేసి ఓం భీం బిష్ అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఆత్మలను తీసుకొచ్చి నిలబెట్టిండా? బతుకున్న వాళ్ళని ఎందుకు చంపేసిర్రు? ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడవు. వాళ్ళు ముస్లింలు, దేనికో అనుకూలంగా పడతాయి, కాంగ్రెస్కి పడతాయి కాబట్టి తీసేయాలి. ఇట్లా వీళ్ళే కాదు, ఇట్లా చాలా మందిని కూడా
బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను పెంచిర్రు, దొంగ ఓట్లు వేయించుకుర్రు, బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తీసేసిర్రు. సో అట్లా అనేక రకాల రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. మరి దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది.